ఫ్రెండ్స్, మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది మనకు ఈ మధ్యనే ఒక ఫ్యూ డేస్లోనే మనకు ఒక నోటిఫికేషన్ అనేది ఇచ్చింది. నియర్లీ మనకు 35,000 వరకు వేకెన్సీలు అనేది ఉన్నవి. మరి ఈ వేకెన్సీలు మినిమం 10th అర్హతతోనే మనకు ఈ వేకెన్సీలో మనకు ఎలిజిబిలిటీ అనేది ఉంది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దీనికి చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ కూడా. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్సు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీటిల్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మనకు మెయిన్గా ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు దీని యొక్క డేట్ ఆఫ్ పబ్లిష్ అంటే నోటిఫికేషన్ అనేది 22/1/2025. అదే ఓపెనింగ్ డేట్ అంటే మనకు రిజిస్ట్రేషన్కి 23 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఎండింగ్ డేట్ వచ్చేసి 22/2/2025. అంటే మనకు నియర్లీ 1 మంత్ అనేది మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు. ఫీ పేమెంట్ వచ్చేసి మనకు 23/2 నుంచి 24/2 వరకు ఉంటుంది. మనకు ఆ విధంగా మనకు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ కూడా పెద్దగా ఎక్కువగా ఉండకపోవచ్చు, మినిమం ఫీ పేమెంటే ఉంటుంది. దీని మనకు ఏజ్ రిలాక్సేషన్ అవన్నీ చూసినట్లయితే దీని యొక్క మెయిన్ టోటల్ వేకెన్సీ మనకి ఇక్కడ చూసినట్లయితే చూడండి 32,438 టోటల్ వేకెన్సీలు ఉన్నాయి. ఏజ్ వచ్చేసి దీనికి ఎలిజిబిలిటీ 18 years to 36 years. ఇది అనేది మనకు ఏజ్. స్టార్టింగ్ ఇనీషియల్ పేమెంట్ వచ్చేసి 18,000. అంటే గ్రూప్ డి లాంటి పోస్టులు అనుకోండి, ఏదైనా గ్రూప్ డి లాంటి పోస్టులకు మినిమం మనకు 18,000తో స్టార్ట్ అవుతుంటాయి. ఆ తర్వాత ఆల్రెడీ మనకు నెక్స్ట్ ఒక బేసిక్ ఇది 7th PRC ఉంది కాబట్టి ఇది మినిమం 36,000కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మనం దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ మనకు CBT ఎగ్జామ్ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నుంచి తర్వాత మనకు నెక్స్ట్ ఏముంటుందంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి తీసుకువెళ్తారు. అంటే మెయిన్ కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళలో 1:1, 2 కానీ 1:3 కానీ అంటే మనకు ఆ వేకెన్సీల కంటే ఎక్కువ మందిని ఈ ఫిజికల్ టెస్ట్కి తీసుకుంటారు. దాని తర్వాత ఆ ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే మన క్వాలిఫికేషన్స్, నేటివిటీ, ఏ రాష్ట్రానికి సంబంధించి అవన్నీ ఉంటాయి. తర్వాత మనకు మెడికల్ ఎగ్జామ్ ఫైనల్గా ఉంటుంది. ఈ విధంగా మనకు ఇవన్నీ పాస్ అయితే మనం ఖచ్చితంగా పోస్ట్ కొట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా ఇది PET మీద ఆధారపడి ఉంటుందని మెయిన్గా మనకు PET అనేది కొంత ఇది వెయిట్ వేసుకొని పోవడము అలాంటివి ఉండొచ్చు. కాబట్టి మనకు ఫస్ట్గా కొద్దిగా ఈ CBT ఎగ్జామ్ పాస్ అయితే ఈజీగా నెక్స్ట్ మనము టార్గెట్ అనేది చేసుకోవచ్చు. మనం చూసినట్లయితే ఇది ఈ రైల్వే బోర్డులో మనకు రీజనల్ ఉంటాయి కదా, ఆ రీజనల్ వైజ్గా కూడా మనకు వేకెన్సీలు ఇచ్చిండ్రు. ఆ వేకెన్సీలు కూడా చూద్దాం ఈ వీడియోలోనే. ఏ రీజన్కి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అనేది కూడా చూద్దాం. దీనికి అదేవిధంగా మనం చూసినట్లయితే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ బోర్డుకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. 1/3 అనేది నెగిటివ్ మార్క్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక తప్పు చేస్తే ఖచ్చితంగా 1/3 నెగిటివ్ అవుతుంది. అది మాత్రం అంటే నెగిటివ్ లేకుండా చూసుకుంటే మనకు ఎక్కువగా విన్ అయ్యే అవకాశం ఉంటుంది దీంట్లో ఈ CBT ఎగ్జామ్లో. మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్లో మనం చూసినట్లయితే మనము పర్ఫెక్ట్గా ఆన్సర్లు పెట్టగలం. అలాంటి ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. దానివల్ల మనం ఎగ్జామ్ అనేది క్రాక్ ఈజీగా చేయవచ్చు. మనకు మ్యాథ్స్ వీడియోస్ అన్నీ, అర్థమెటిక్, రీజనింగ్ వీడియోస్ మన ఈ ఛానల్లో ఉన్నాయి. కావాలంటే మీకు ఎక్కువ మంది కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోస్ కూడా అర్థమెటిక్, రీజనింగ్ సంబంధించినవి చూడొచ్చు. నెక్స్ట్ మనము జనరల్ ఇన్స్ట్రక్షన్ వేకెన్సీలు చూసినట్లయితే మనం ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే OBCకి వచ్చేసి 3 years వరకు ఎగ్జంప్షన్ ఇచ్చిండ్రు. అదే SC STకి అయితే 5 years. మరి ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 3 years. ఈ ఎక్స్ సర్వీస్ మెన్ కంటే వాళ్ళు సర్వీస్ని తీసేసి తర్వాత వాళ్ళ ఏజ్లోంచి 3 years మళ్ళీ ఎగ్జంప్షన్ ఇచ్చింది. అంటే సపోజ్ ఒక వ్యక్తికి ప్రజెంట్ 30 years ఉంటాయి అనుకోండి, 35 years ప్రజెంట్ 35 years ఉంటే అతను సర్వీస్ 15 years చేసింటే 15 years తీసేస్తారు అతని ఏజ్లోంచి. అంటే అప్పుడు 20 years వస్తుంది. 20 years వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి 3 years రిలాక్సేషన్, అంటే ఇంకొక 3 years కలుస్తాయి. అంటే ఆల్రెడీ 35 years ఉంటాయి, ఇంకొక 3 years కలుస్తాయి. అంటే ఆడికి 38 years.
అంటే అతను సర్వీస్ మొత్తాన్ని తీసేస్తారు, ఇంకా అదనంగా 3 ఇయర్స్ ఇస్తారు. ఇది అతను ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చే విధానం. ఎస్సీ ఎస్టీ చూసినట్లయితే ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్కు ఎక్స్ సర్వీస్మెన్కి ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఇవ్వడం జరిగింది. జనరల్గా అయితే 2000 లిమిట్లో లోయర్ లిమిట్ వచ్చేసి మాకు 1984 ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే అంతకంటే ముందు జన్మించకూడదు. అదే ఓబీసీలు అయితే 1986, అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అన్రిజర్వ్డ్ వాళ్ళు అయితే 1989. ఈ ఇయర్ కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబిలిటీ కారు, ఈ ఏజ్ తర్వాతనే పుట్టిండాలి.